ఉన్న రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారాన్ని కోరాడు. ఆ జీవన్ మకర ధ్వజుడు అని మహాసముద్రాన్ని దాటుకుంటాడు. నీటిలో పడ్డ వేదవిద్దు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వహించి ఆ లక్ష్మణం నూతనం దింపదానపుడెంపురానందమయ్యుండడం ప్రేణ నుండి భీషణుడేడునంతోడు కట్మంచి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరామపురించి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంబంధమయ్యుండ దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం బ్రం బ్రం రమ్యతేజం గిరిజలనగరం కీర్తి పంచాధిపత్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సంప్రదేవాణవేద్యం రం 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 రాక్షసార్థం సకల విషయజం నమామి రం రం ఖడ్గహస్తం శిశుజ్వరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరం ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం జన జన సలయం